To all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 7th class social unit 1 the universe and the earth part 5 video. Actually మనం part 1 2 3 4లో యూనివర్స్ గురించి సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్ ఒరిజిన్ గురించి తెలుసుకుంటూ వచ్చాం. అదేవిధంగా హ్యూమన్ లైఫ్, నాట్ ఓన్లీ హ్యూమన్ లైఫ్, లివింగ్ థింగ్స్ ఉండడానికి సూటబుల్ కండిషన్ ఉన్నటువంటి ప్లానెట్ ఏంటి అంటే ఎర్త్ అనమాట. ఇట్ ఈస్ ద ఓన్లీ ఎర్త్ దట్ ఆల్ కండిషన్స్ ఆర్ అవైలబుల్ టు లివ్. ఓకే, సో అందులో భాగంగా మనం ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకుంటున్నాం. న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, బయోస్పియర్ ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఈ 3 స్పియర్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి బయోస్పియర్. ఇక్కడ ల్యాండ్ మీద అండ్ నెక్స్ట్ అట్మాస్పియర్లో, అదేవిధంగా హైడ్రో. సో ఈ 3 స్పియర్స్ మీద డిపెండ్ అయినటువంటి స్పియర్ ఏంటి అంటే బయోస్పియర్ అనమాట. ఓకే, దెన్ బయోస్పియర్ అంటే ఇక్కడ ఏం లేదు, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ వస్తాయి. ప్లాంట్స్, ఇంక్లూడింగ్ ప్లాంట్స్తో పాటు లివింగ్ థింగ్స్, క్రియేచర్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? ల్యాండ్ మీద, వాటర్ మీద అండ్ అదేవిధంగా ఎయిర్లో కూడా ఉంటాయి, లైక్ బ్యాక్టీరియా ఈ విధంగా. దెన్ biosphere is an environment where animals, microorganisms, humans and plants live together. It is a zone of the earth where land, water and air interact with each other. బయోస్పియర్ అంటే ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఈ ఎన్విరాన్మెంట్లో ఎవరెవరు ఉంటారో అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, హ్యూమన్స్, అదేవిధంగా ప్లాంట్స్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. మరి బయోస్పియర్ వచ్చేసి ఇదొక అర్త్ జోన్. అంటే ఎక్కడెక్కడ మనం వేటితో కనెక్ట్ అయి ఉంటాము అంటే ఈ బయోస్పియర్ వచ్చేసి ల్యాండ్తో, వాటర్తో, అలాగే ఎయిర్తో ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయి ఉంటుంది. సో ఈ మూడింటితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి స్పియరే బయోస్పియర్. సో ఇక్కడ చూడండి ఫిగర్లో. సో బయోస్పియర్ వచ్చేసి ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యిందో. బయోస్పియర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? అనిమల్స్ అండ్ నెక్స్ట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ల్యాండ్ మీద ఉన్నటువంటి అనిమల్స్, వాటర్లో ఉన్నటువంటి అనిమల్స్ అండ్ ఎయిర్లో ఉన్నటువంటి అనిమల్స్ కావచ్చు, బర్డ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ ఇవన్నీ అన్నమాట. అండ్ దెన్ the word biosphere originates from the Greek words bios, which means life, and spira, which means sphere or ball. ఇక్కడ మనం బయోస్పియర్ అంటున్నాం. బయోస్పియర్ అనేటువంటి వర్డ్, ఈ టర్మినాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. బయోస్ అంటే లైఫ్ అన్నమాట. ఓకే, లైఫ్. స్పైర్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, స్పియర్ లేదా బాల్. బయోస్పియర్ అంటే ఈ విధంగా అన్నమాట. Let's do list the different things, organisms, living organisms in your surroundings and categorize them into plants and animals in a table. మన చుట్టుపక్కల ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే బర్డ్స్, ఇన్సెక్ట్స్, అనిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, వీటితో పాటు లివింగ్ థింగ్స్లో ఇన్క్లూడ్ అయినటువంటిది ఇంకేంటి, ప్లాంట్స్ కూడా వస్తాయి. సో వీటిని మనం కేటగరైజ్ చేస్తూ ఇచ్చినటువంటి టేబుల్లో ఫిలప్ చేయాలన్నమాట. అండ్ దెన్ హౌ బయోస్పియర్ డిపెండ్స్ ఆన్ ద లిథోస్పియర్ అండ్ ద హైడ్రోస్పియర్. ఇందాక మనం చెప్పుకున్నాం, బయోస్పియర్ వచ్చేసి లిథోస్పియర్తో అలాగే హైడ్రోస్పియర్తో ఇంటరాక్ట్ అవుతుంది, ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం. సో ఏ విధంగా అంటే ఇక్కడ బయోస్పియర్ అంటే ఏమేమి వస్తాయి? ఆల్ లివింగ్ క్రియేచర్స్ అన్నీ కూడా వస్తాయి, ఇంక్లూడింగ్ ప్లాంట్స్. మరి ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే వాటర్లో ప్లాంట్స్ ఉంటాయి, వాటర్లో అనిమల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ల్యాండ్ మీద కూడా సో డిఫరెంట్ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్, డొమెస్టిక్ అనిమల్స్ ఉంటాయి అండ్ లాట్స్ ఆఫ్ ట్రీస్ కూడా ఉన్నాయి కదా. సో లైక్ ఫారెస్ట్. సో ఇది ఈ విధంగా బయోస్పియర్ అనేది లిథోస్పియర్ మీద, హైడ్రోస్పియర్ మీద డిపెండ్ అయిందనమాట. మరి ఇక్కడ లిథోస్పియర్ లేనట్టయితే ల్యాండ్ మీద ఎటువంటి అనిమల్స్ ఉంటాయి? నో, ల్యాండ్ మీద ఎటువంటి అనిమల్స్ ఉండలేవు. ఎందుకంటే లిథోస్పియర్ అనేటువంటిది లేకున్నట్టయితే లిథోస్పియర్ మీద డిపెండ్ అయ్యేటువంటి అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఎక్కడ ఉంటాయి? దెర్ ఈస్ నో ఛాన్స్ టు ఒరిజిన్ అనమాట. సో అందుకని చెప్పే బయోస్పియర్ అంతా కూడా లిథోస్పియర్ మీద అలాగే హైడ్రోస్పియర్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంది. థింక్ అండ్ రెస్పాండ్. వై ఈజ్ బయోస్పియర్ కన్సిడర్డ్ ఎ సపరేట్ న్యాచురల్ డొమైన్ ఆఫ్ ఎర్త్? ఇక్కడ మనం బయోస్పియర్ని అంటే న్యాచురల్ డొమైన్స్లో ఏమేమి ఉన్నాయి? లిథోస్పియర్, నెక్స్ట్ హైడ్రోస్పియర్, అట్మాస్పియర్ ఉన్నాయి. సో వీటికి సపరేట్గా మనం బయోస్పియర్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ 3 స్పియర్స్ ఉంటేనే ఈ బయోస్పియర్ అనేది ఇన్వాల్వ్ అవుతుందన్నమాట.
ఓకే, సో మెయిన్ బేస్ ఏంటి, ఈ 3 స్పియర్స్ ఉంటేనే బయోస్పియర్కి స్ట్రాంగ్, అంటే బయోస్పియర్కి ఒక బేస్ ఉన్నట్టు. వాట్ మెషర్స్ డూ యూ సజెస్ట్ టు ప్రొటెక్ట్ బయోస్పియర్? మరి ఇక్కడ బయోస్పియర్లో చూసినట్టయితే మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మన బయోస్పియర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే అనిమల్స్ యొక్క ఎక్స్టింక్షన్ కావచ్చు అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, సో అంతరించిపోకుండా ఉండడానికి అనిమల్స్ కానీ బర్డ్స్ కానీ నెక్స్ట్ ప్లాంట్స్, సో ఈ ప్లాంట్స్ అంటే అడవుల్ని కొట్టేయడం వల్ల కూడా ఈ విధంగా బయోస్పియర్ అంతా కూడా ఎక్స్టెండ్ అయిపోతూ ఉంది, అంతరించిపోతూ ఉంది. సో అందుకని చెప్పి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా వరకు దీంట్లో మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల ఈ విధంగా ఎక్స్టెన్షన్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, అండ్ రీసెంట్గా మన 2021 పరంగా ఈ నేషనల్ టైగర్ అథారిటీ వాళ్ళు సెన్సస్ చేయగా 126 టైగర్స్ చనిపోయాయి అన్నమాట ఈ 2021 ఇయర్లో. ఓకే, ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ టైగర్స్ వచ్చేసి 126 టైగర్స్ చనిపోవడం జరిగింది అప్పుడు 2021 ఇయర్ మొత్తంలో చూసుకున్నట్టయితే. సో నేషనల్ టైగర్ అథారిటీ వాళ్ళు ఈ సెన్సస్ రిలీజ్ చేయడంలో 126 టైగర్స్ చనిపోయాయని వాళ్ళు చెప్పారు. సో అదేవిధంగా ఎన్నో అనిమల్స్ కూడా ఉన్నాయి. హ్యూమన్ ఎన్విరాన్మెంట్. Our surroundings which are formed with human beings are called human environment. It consists of individual, family, community, religious, educational, economic, political situations. Historically, after the settled life was formed, human beings started depending on one another. It resulted in the establishment of human environment. Okay, ఇప్పుడు హ్యూమన్ ఎన్విరాన్మెంట్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఎక్కడైతే హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా ఉంటారో ఆ విధంగా ఫామ్ అయినటువంటి సరౌండింగ్ని హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే మానవులు సంచరించేటువంటి ప్రదేశాలలో ఆ ప్రదేశాన్ని, అంటే ఆ లొకేషన్ని మనం, ఆ సరౌండింగ్ని మనం ఎన్విరాన్మెంట్ అంటాము. మరి ఈ ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది, అలాగే ఒక కులం తరపున వాళ్ళు, ఒక మతం తరపున వాళ్ళు, లేదా చదువుకున్న వాళ్ళంతా ఒక కమ్యూనిటీ గాను, అంటే ఎకనామికల్గా అంటే రిచ్ పీపుల్, లో పీపుల్ ఒక అలాగా, అండ్ దెన్ పొలిటికల్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని కూడా ఈ విధంగా వీళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఫామ్ అయిందనమాట. అండ్ హిస్టారికల్గా చూసుకున్నట్టయితే, అంటే మనం పాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే ఈ అర్లీ వేదిక్ పీరియడ్ కావచ్చు, లాటర్ వేదిక్ పీరియడ్ కావచ్చు, ఆ విధంగా చూసుకుంటూ వస్తే హ్యూమన్ లైఫ్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది, ఏ విధంగా సెటిల్ అయిందో మనం చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసి ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ వచ్చారనమాట. అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఓకే, లెట్స్ డూ. కలెక్ట్ అండ్ లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇన్ యువర్ సరౌండింగ్స్ అండ్ ఫైండ్ అవుట్ హౌ దే ఆర్ ఫార్మ్డ్. ఓకే, ఇక్కడ హ్యూమన్ ఎన్విరాన్మెంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ మనం చెప్పుకున్నాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి హ్యూమన్ ఎన్విరాన్మెంట్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ ఫ్యామిలీస్. ఓకే, ఫ్యామిలీస్లో వచ్చేసి రిచ్ పీపుల్ అండ్ దెన్ లో పీపుల్ ఈ విధంగా ఉంటారు. అండ్ అదేవిధంగా ఏ విధంగా ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఫామ్ అయినాయి అంటే, ఒక కులం తరపున వాళ్ళు వచ్చి ఒక సెటిల్ అయితే ఆ ఏరియా మొత్తం ఆ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. సో ఏ విధంగా ఇవన్నీ సెటిల్ అయినాయని చెప్పి మీరు తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుందాం. అవర్ సరౌండింగ్స్ విచ్ ఆర్ మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాల్డ్ మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్. సో ఏ సరౌండింగ్స్ అయితే హ్యూమన్ బీయింగ్స్ ద్వారా ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా తయారయ్యాయో వాటినే మనం మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అని అంటాము. మరి ఈ ఎన్విరాన్మెంట్లో, అంటే ఈ మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి అంటే, ఎటువంటి సరౌండింగ్స్, లైక్ మనం ఇప్పుడు రీసెంట్గా చూస్తూ ఉన్నాం ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కడుతూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయి. ఎందుకంటే ఈ సరౌండింగ్ అంతా ఎవరి ద్వారా డెవలప్ అయింది, హ్యూమన్ బీయింగ్స్ యాక్టివిటీస్ ద్వారా డెవలప్ అయింది కాబట్టి మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అని అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్, ఫ్యాక్టరీస్, పార్క్స్, రోడ్స్, బ్రిడ్జెస్, ప్రాజెక్ట్స్ అండ్ మొన్యుమెంట్స్ ఎక్సెట్రా. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అబ్జర్వ్ ఫిగర్ 1.7 కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, సరే, మరి ఇక్కడ మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. మరి ఈ మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి,
ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి, అదేవిధంగా పార్క్స్, రోడ్స్, అండ్ నెక్స్ట్ ఎన్నో కట్టడాలు ఉంటాయి, బ్రిడ్జెస్, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఎవరి ద్వారా తయారై ఉంటాయంటే ఎవరు బిల్డ్ చేసి ఉంటారు అంటే హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఈ సరౌండింగ్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటాము, మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అని అంటాము. Early humans adapted themselves to the natural surroundings. They led a simple life and fulfilled their needs using the nature around them. As a result of settled life and the industrial revolution, human beings have to change and use the natural environment to their advantage. It led to the formation of so many elements of human made environment and change in natural environment. అంటే సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే అర్లీ హ్యూమన్స్ లైక్ ఈ ఏన్షియంట్ పీపుల్ నుంచి మనం చూసుకుంటూ వస్తే వాళ్ళంతా కూడా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే న్యాచురల్ సరౌండింగ్ అంటే ఏంటి, లైక్ అడవుల్ని, వాళ్ళు ఉండేటువంటి కమ్యూనిటీ ఏరియానంతా కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అడాప్ట్ చేసుకొని ఆ లొకేషన్లో ఫార్మింగ్ చేసుకోవడము, డిఫరెంట్ వర్క్స్ చేసుకోవడము, ఈ విధంగా చూస్తూ ఉన్నాం. అంటే అప్పట్లో వాళ్ళంతా ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేసేవారు. వాళ్ళకి కావాల్సినటువంటి పంటల్ని పండించుకునేవారు, వాళ్ళకి కావాల్సినటువంటి హౌసెస్ లేదంటే గృహాల్లో ఉండేవాళ్ళు, చెట్లలో ఉండేవారు. ఈ విధంగా సింపుల్ లైఫ్ని లీడ్ చేసేవారు. కావాల్సినటువంటి అవసరాలు మాత్రమే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటితోనే సర్దుకునేవారు. సో ఈ విధంగా ఎలా అయితే సెటిల్డ్ లైఫ్ స్టార్ట్ అవుతూ వచ్చిందో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసి ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో చాలా వరకు చేంజెస్ తెచ్చేసారనమాట. ఓకే, ఈ చేంజెస్ వల్ల అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంట్ని కావాల్సిన దానికంటే ఫ్యూచర్ పర్పస్ కోసం కూడా ఉపయోగించుకోవడం వల్ల ఈ విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ బేస్ చేసుకొని వీళ్ళు ఎన్నో చేంజెస్ తెచ్చుకున్నారనమాట. ఈ విధంగా హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్లో ఎన్నో చేంజెస్ వచ్చాయి. ఇటువంటి ఫార్మేషన్స్ వల్ల న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో కూడా చేంజెస్ రావడం చూస్తూ ఉన్నాం మనం. Let's do. Collect the information from your elders about how natural environment was when he or she was in your age. ఓకే, సో ఇక్కడ మీ ఇంట్లో ఎల్డర్స్ ఉంటారు కదా, పెద్దవారు కానీ లేదా మీ గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళంతా కూడా ఉంటారు కదా. సో వీళ్ళ నుంచి మీరు ఒక ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ఎల్డర్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళని మీరు అడగాలి. అంటే మీ ఏజ్లో ఇప్పుడు వాళ్ళకు ఒక 60-70 ఉంటాయి అనుకోండి, మీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు, నియర్లీ లైక్ 12-13 ఉంటుంది. సరే, మీ ఏజ్లో ఏ విధంగా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఉండేది అని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రిపేర్ ఏ పోస్టర్ బేస్డ్ ఆన్ ద కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు మీ ఎల్డర్స్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పింటారంటే మా కాలంలో ఇలాంటి ఫార్మింగ్ ఉండేది అండ్ ఎన్విరాన్మెంట్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకునేవారము అని ఈ విధంగా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క కాలంలో వాళ్ళ యొక్క జనరేషన్లో ఏ విధంగా ఉండేదని. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక పోస్టర్ని తయారు చేయాల్సి ఉంటుంది. Think and respond. How did the establishment of man-made environment cause change in natural environment? How is it harmful to us? సో ఇక్కడ ఏం జరుగుతుంది, న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఎన్నో చేంజెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మ్యాన్మేడ్ ఎన్విరాన్మెంట్ అనగానే మనం బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, పార్క్స్, రోడ్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ వచ్చేసాయి. ఓకే, ఏ విధంగా న్యాచురల్ ఎన్విరాన్మెంట్కు హార్మ్ఫుల్ అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి కాకుండా మనకు కూడా హార్మ్ఫుల్. ఏ విధంగా అంటే ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ బిల్డ్ చేయడం వల్ల, కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆ ఫ్యాక్టరీస్ నుంచి అలాగే ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాటర్ బాడీస్లోకి కలిసిపోవడం అండ్ డిఫరెంట్ గ్యాసెస్ అన్నీ ఉంటాయి కదా, ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నీ కూడా అట్మాస్ఫియర్లో కలిసిపోవడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అవ్వడం, ఈ విధంగా ఈ గాలిని మనం పీల్చుకోవడం, అదేవిధంగా పొల్యూట్ అయినటువంటి వాటర్ని మనం తాగడం వల్ల మనకు డిఫరెంట్ డిసీజెస్, క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అవుతుంది. అండ్ ఈ వాటర్ని పంట పొలాలకి ఉపయోగిస్తే ఆ పంటలు కూడా సరిగా పండకపోవచ్చు, ఆ విధంగా లాస్ కూడా ఉంది. సో ఈ విధంగా ఎన్నో కాజెస్ ఉన్నాయి, ఎన్నో హార్మ్ఫుల్స్ ఉన్నాయన్నమాట. ఎవరికి, మనకి, ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్కి కూడా. ఈజ్ దర్ ఎనీ నీడ్ టు ప్రొటెక్ట్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్? వాట్ కెన్ యూ డూ ఫర్ దిస్? సో మన ఎన్విరాన్మెంట్ని, మన న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రివెన్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇండస్ట్రీస్లో నుంచి వచ్చేటువంటి కెమికల్ వేస్టేజ్ అంతా కూడా డైరెక్ట్గా మనం నదుల్లోకి, కాలులోకి దాన్ని వదిలేకుండా డంపింగ్ చేయడం వల్ల కూడా
స్టాప్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఫ్యాక్టరీస్ని ఎక్కువ నిర్మించకుండా, ఓకే, సో ఎప్పుడైతే ఎక్కువ నిర్మిస్తామో ఆటోమేటిక్గా పొల్యూషన్ అనేది పెరుగుతూ పోతుంది. సో ఆ విధంగా మనం డిఫరెంట్ స్టెప్స్ తీసుకోవాలి. దెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్, ఇందాక మనం చెప్పుకున్నాం పొల్యూషన్స్కి చాలా కారణాలు ఉన్నాయి. మరి నిజంగా ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి మరి పొల్యూషన్లో చూద్దాం. అడిషన్ ఆఫ్ వేరియస్ ఇంప్యూరిటీస్ టు ద ఎన్విరాన్మెంట్ ఈజ్ పొల్యూషన్. It is an undesirable change in chemical, physical and biological characteristics of air, water and soil. Pollution causes health problems to all the living beings. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్లోకి యాడ్ అవుతాయో, ఇంప్యూరిటీస్, ఓకే, ఈ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లోకి యాడ్ అవుతాయో, అంటే అవసరం లేని ఇంప్యూరిటీస్, హార్మ్ఫుల్ ఇంప్యూరిటీస్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో కలుస్తాయో ఆటోమేటిక్గా పొల్యూషన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఆ పొల్యూషన్ ఏ విధంగా అంటే ఎయిర్లో కానీ, వాటర్లో కానీ, సాయిల్లో కానీ ఈ చేంజెస్ ఏ విధంగా ఉంటాయంటే కెమికల్ చేంజెస్ కావచ్చు, ఓకే, అండ్ ఫిజికల్ చేంజెస్ కావచ్చు, బయాలజికల్ చేంజెస్ కావచ్చు. ఇటువంటి చేంజెస్ రావడం వల్ల పొల్యూషన్ అనేవి పెరుగుతూ పోతున్నాయి అన్నమాట. అండ్ ఈ పొల్యూషన్స్ వల్ల చాలా వరకు హ్యూమన్ బీయింగ్స్ యొక్క హెల్త్ అంతా కూడా రిస్క్లో పడబోతుంది. లైక్ క్యాన్సర్స్, అలర్జీస్, లంగ్స్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లము, ఓకే, అండ్ స్కిన్ అలర్జీస్, ఈ విధంగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి ఇక హ్యూమన్ బీయింగ్స్కి వచ్చినట్లయితే అదేవిధంగా పంట పొలాలకు కూడా ఎప్పుడైతే ఈ పొల్యూటెడ్ కంటామినేటెడ్ వాటర్ అంతా కూడా పొలాల్లోకి వెళ్తుందో ఆటోమేటిక్గా లాస్ అవుతుంది. ఓకే, వచ్చినటువంటి ప్రొడక్షన్ కూడా సరిగ్గా ఉండకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్సే కాకుండా ఈ పక్షులు కూడా వాటర్ తాగుతూ ఉంటాయి కదా. సో ఇవి అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి ఈ ఫ్యాక్టరీస్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి చాలా వరకు మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వీటి యొక్క కాంపోజిషను ఇంక్రీజ్ అవుతూ పోతుందన్నమాట. సో ఎప్పుడైతే ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతుందో ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది పెరుగుతూ పోతుంది. సో గ్లోబల్ వార్మింగ్కి కూడా దారి తీసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? అర్త్ యొక్క టెంపరేచరు ఇంక్రీజ్ అవ్వడం అనమాట, ఉన్నదానికంటే ఇంక్రీజ్ అవుతూ పోవడం. ఈ విధంగా అర్త్ యొక్క టెంపరేచర్ ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతే ల్యాండ్ ఏమైపోతుంది, చాలా వరకు ఫుల్ హీట్ అయిపోతుంది. ఓకే, సో సర్వైవ్ కాలేము, ల్యాండ్లో చాలా వరకు ఉన్నటువంటి అనిమల్స్ సర్వైవ్ కావు. ఓకే, అండ్ నెక్స్ట్ పోలర్ రీజన్స్లో ఉన్నటువంటి ఐస్ అంతా కూడా కరిగిపోవడము, సీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడము, అండ్ దెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ విధంగా హీట్ అనేది టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. వేటి వల్ల? ఈ అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంతా కూడా వెళ్ళడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, దెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. మరి ఎయిర్ పొల్యూషన్కి ఏవే ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూద్దాం. యాష్, సాల్ట్ పార్టికల్స్, స్మోక్, యాసిడ్ రైన్, ఫ్యూయల్ కన్సంప్షన్, ఇండస్ట్రియల్ డస్ట్, సిఎఫ్సి ఎక్సెట్రా. ఓకే, సో ఎప్పుడైతే గాలిలోకి ఈ బూడిద, సాల్ట్ పార్టికల్స్, పొగ, అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ డస్ట్, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎయిర్లో కలుస్తాయో ఆటోమేటిక్గా ఎయిర్ పొల్యూషన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. దెన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. మరి ఎయిర్ పొల్యూషన్ నుంచి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ వస్తాయో చూద్దాం. ఎయిర్ పొల్యూషన్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్, చేంజెస్ ఇన్ క్లైమేటిక్ కండిషన్స్, యాసిడ్ రైన్స్, డిక్లైనింగ్ ఫార్మ్ ల్యాండ్, ఎక్స్టింక్షన్ ఆఫ్ అనిమల్ స్పీసెస్ అండ్ రెస్పిరేటరీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ వస్తుందని ఇందాక నేను చెప్పాను. సో ఏ విధంగా గ్లోబల్ వార్మింగ్ వస్తుందో అంటే అట్మాస్ఫియర్లోకి ఇటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అర్త్ యొక్క టెంపరేచర్ పెరుగుతూ పోతుందన్నమాట. ఆటోమేటిక్గా సీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అండ్ దెన్ అదేవిధంగా క్లైమేటిక్ కండిషన్స్. ఓకే, సో యాసిడ్ రైన్స్ రావడము, అండ్ ఫామ్ ల్యాండ్ అంతా కూడా డిక్లైన్ పడిపోవడము, అనిమల్స్ వచ్చేసి చాలా వరకు అంతరించిపోవడము, రెస్పిరేటరీ ప్రాబ్లం రావడం, ఇటువంటివన్నీ కూడా మనం ఎయిర్ పొల్యూషన్ ద్వారా చూస్తూ ఉంటాం. ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. మరి ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దెర్ ఆర్ వేరియస్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీస్ అండ్ ల్యాండ్ యూజింగ్ ప్లానింగ్ స్ట్రాటజీస్ అవైలబుల్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు మనం ఎయిర్ పొల్యూషన్లో చాలా వరకు చూస్తూ ఉంటాం ఈ కంట్రోల్ టెక్నాలజీస్ అనేవి. ఓకే, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి
ల్యాండ్ యూస్ ప్లానింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా వచ్చేసాయి అనమాట. ఓకే, సో వీటిని యూజ్ చేసినట్టయితే, ఇటువంటి ప్రివెంటివ్ మెథడ్స్ని మనం ఫాలో అయినట్టయితే ఎయిర్ పొల్యూషన్ చాలా వరకు తగ్గుతుంది. లెట్స్ డూ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ యాక్టివిటీస్ దట్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్. ఓకే, సో ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి, అంటే ఎయిర్ పొల్యూషన్ రావడానికి చాలా వరకు హ్యూమన్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి. సజెస్ట్ మెషర్స్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. ఓకే, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, వాటి గురించి కూడా మీరు తయారు చేయాలి. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ డ్రా ఏ డయాగ్రామ్ విత్ ఈవెంట్స్ దట్ కాజ్ ఎయిర్ పొల్యూషన్. ఓకే, ఎయిర్ పొల్యూషన్ అవ్వడానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి, అటువంటి ఈవెంట్స్ గురించి ఒక డయాగ్రామ్ వేయమని చెప్తున్నారు. ఎయిర్ పొల్యూషన్, సో ఇప్పుడు వాటర్ పొల్యూషన్. ఇప్పుడు దాకా ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది కదా, దెన్ వాటర్ పొల్యూషన్ గురించి తెలుసుకుందాం. ఎనీ ఫిజికల్, బయాలజికల్, కెమికల్ చేంజ్ ఇన్ వాటర్ క్వాలిటీ దట్ అడ్వర్స్లీ అఫెక్ట్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వాటర్ పొల్యూషన్. ఇక్కడ వాటర్ పొల్యూషన్లో మనం చూసుకున్నట్టయితే కెమికల్ చేంజెస్ కానీ, బయాలజికల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ ఎప్పుడైతే వాటర్లో ఇటువంటి చేంజెస్ వస్తాయో ఆటోమేటిక్గా వాటర్ క్వాలిటీ అనేది దెబ్బతింటుందన్నమాట. సో అప్పుడు ఆర్గానిజమ్స్ అన్నీ కూడా లైక్ చనిపోవడమో, లేదంటే వాటికి ఇతర ఇష్యూస్ రావడమో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే వాటర్ క్వాలిటీ చేంజ్ అవుతుందో, అంటే కెమికల్ కాంపోజిషన్ కానీ, ఫిజికల్ కాంపోజిషన్గా కానీ, లేదంటే బయాలజికల్గా కానీ ఎప్పుడైతే అఫెక్ట్ అవుతుందో, సో దెన్ ఆటోమేటికల్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే వీటిని తాగుతారో, ఓకే, సో ఎప్పుడైతే వీటిని తాగుతారో ఆటోమేటిక్గా సమ్ ప్రాబ్లమ్స్కి లీడ్ అవుతారనమాట. సో దీన్నే వాటర్ పొల్యూషన్ అంటారు. కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. మరి వాటర్ పొల్యూషన్కి కాజెస్ ఏంటి అంటే, ద వాటర్ గెట్స్ పొల్యూటెడ్ బై వేరియస్ కాజెస్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్టేజెస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ యాజ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ have a wide variety of organic and inorganic pollutants, example paper and pulp mills, dyeing textiles industries, etc. ఓకే, ఈ వాటర్ పొల్యూషన్ అవడానికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే, సో ఎప్పుడైతే ఈ వేస్టేజ్ అంతా కూడా, అంటే ఇండస్ట్రియల్ వేస్టేజ్ అంతా కూడా ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఎప్పుడైతే వాటర్లోకి కలిసిపోతాయో, అంటే ఈ పేపర్ ఇండస్ట్రీస్ కావచ్చు, పల్ప్ మిల్స్ కావచ్చు, డైయింగ్ టెక్స్టైల్స్, ఇటువంటి నుంచి వచ్చేటువంటి ఈ వేస్టేజ్ అంతా కూడా ఎప్పుడైతే వాటర్ బాడీస్లో కలిసిపోతుందో అప్పుడు ఈ వాటర్ పొల్యూషన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇంకా ఏ విధంగా అంటే, ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఆర్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. దిస్ ఈస్ ఏ సీరియస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. మనం ఇందాక చూసుకుంటున్నాం ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అంటే ఈ పల్ప్ మిల్స్, డైయింగ్ టెక్స్టైల్స్, వీటి నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ కన్నా ఎక్కువ మెజారిటీ దేని నుంచి మనకు వేస్టేజ్ ఎక్కువ వస్తుందంటే, వెరీ హార్మ్ఫుల్ వేస్టేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో అనమాట. ఓకే, సో వీటిలో లాట్స్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఎప్పుడైతే ఈ వేస్టేజ్ అంతా కూడా వాటర్ బాడీస్లో కలిసిపోతుందో, సో అప్పుడు చాలా వరకు సీరియస్ ఎన్విరాన్మెంటల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ వాటర్ బాడీస్ మీద బర్డ్స్, ఇన్సెక్ట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా డిపెండ్ అయి ఉంటారు కాబట్టి సో చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దెన్ వేస్ టు కన్సర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ఎయిర్ అండ్ వాటర్. ఓకే, మరి సో ఇప్పుడు ఎయిర్ని అలాగే వాటర్ని, అంటే న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఎయిర్, వాటర్, ఫారెస్ట్, ఓకే, ఇవన్నీ కూడా వస్తాయి. మరి వీటిని మనం కన్సర్వ్ చేయాలంటే ఏంటి, ఓకే, కాపాడుకోవాలంటే ఏంటి. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద స్కూల్ కరికులం. ఇంక్రీజింగ్ ద కెపాసిటీ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ బై రీసైక్లింగ్ అండ్ రీయూజింగ్. ఓకే, సో ఇక్కడ స్కూల్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఎలా అయితే సైన్స్, సోషల్, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ద్వారా సో ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ దెన్ అదేవిధంగా రెన్యూవబుల్ రిసోర్సెస్ని మనం ఇంక్రీజ్ చేయడానికి ఈ రిసోర్సెస్ అన్నిటిని కూడా యూజ్ చేసింటాం కదా, వాటిని రీయూజ్ చేయడము, రీసైక్లింగ్ చేయడము, ఇటువంటి మెథడ్స్ ఫాలో అవడం వల్ల కూడా రెన్యూవబుల్ సోర్సెస్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. దెన్ ప్లాంటింగ్ ఆఫ్ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్ టు సేవ్ అవర్ ఫారెస్ట్ రిసోర్సెస్, సీకింగ్ ఆల్టర్నేటివ్స్ టు నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఓకే, సో ఫారెస్ట్ రిసోర్సెస్ని కూడా మనం కాపాడుకోవాలంటే ఎక్కువ ప్లాంట్స్ని పెంచాలన్నమాట. అండ్ అదేవిధంగా ఒకే రకమైనటువంటి రిసోర్స్ మీద డిపెండ్ కాకుండా ఆల్టర్నేట్గా చేంజ్ అవుతూ ఉండాలి.
దెన్ ఆ విధంగా దెన్ బై ఇంక్రీజింగ్ ద యూజ్ ఆఫ్ బయోగ్యాస్ అండ్ బయోఫ్యూయల్స్, ఈ పెట్రోల్, కిరోసిన్ వీటి మీద, అంటే మన అర్త్ నుంచి దొరికేటువంటి వీటి మీద కాకుండా బయోగ్యాస్ నుంచి అలాగే బయోఫ్యూయల్స్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని యూజ్ చేసుకొని మనం ఫాలో అవుతూ ఉండాలి. అండ్ దెన్ అవాయిడ్ ద డంపింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్టెస్ ఇంటూ రివర్ బాడీస్, ఇట్ ఈస్ ఎ మెషర్ టు ప్రొటెక్ట్ ద రిచ్ మ్యారిన్ లైఫ్. అదేవిధంగా మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, మన ఇంట్లో చెత్త అంతా తీసుకొని వెళ్ళి నదుల్లోకి, కాలువల్లోకి పారేస్తూ ఉంటాం. సో ఇలా చేయడం వల్ల టోటల్గా అక్కడ ఉన్నటువంటి అంటే ఆ వాటర్ బాడీస్లో నివసించేటువంటి అనిమల్స్ ఉంటాయి కదా, లైక్ ఫిషెస్, ఫ్రాక్స్, ఇవన్నీ కూడా చనిపోవడం, వాటికి చాలా వరకు డిస్టర్బ్ అవుతుందన్నమాట. సో అటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ డిజాస్టర్స్ అంటే ఏంటి? ఆపదలు. ఓకే, దెన్ న్యాచురల్ డిజాస్టర్స్ చూద్దాం. Disaster is a serious disruption that occurs in the short or long term, causing extensive human, physical, economic and or environmental damage that exceeds the ability of the affected community to use its own resources. ఇక్కడ డిజాస్టర్ అంటే ఏంటి అంటే చాలా వరకు ఇటువంటి డిజాస్టర్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ అలాగే షార్ట్ టర్మ్లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా వరకు చూస్తున్నట్టయితే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల లేదా ఎన్విరాన్మెంటల్గా కూడా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కూడా మనకి డిజాస్టర్స్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి. దెన్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. సో ఇందులో న్యాచురల్ డిజాస్టర్స్ అలాగే మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అనేవి ఉంటాయి. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏ న్యాచురల్ డిజాస్టర్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆర్ ఫెనామినా దట్ మే కాజ్ లాస్ ఆఫ్ లైఫ్, ఇంజురీ ఆర్ అదర్ హెల్త్ ఇంపాక్ట్స్, ప్రాపర్టీ డ్యామేజ్, loss of livelihoods and services, social and economic disruption or environmental change. ఇక్కడ న్యాచురల్ డిజాస్టర్ అంటే ఏ విధంగా వస్తుందంటే హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కాకుండా అర్త్లో కానీ లేదంటే వాటర్ బాడీస్లో కానీ ఎయిర్లో కానీ సమ్ చేంజెస్ రావడం వల్ల ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అన్నమాట. మరి అంటే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల చాలా వరకు లాస్ ఆఫ్ లైఫ్ ఉండొచ్చు, లేదంటే ఇంజురీస్ అవ్వచ్చు, హెల్త్ ఇంపాక్ట్స్ రావచ్చు, లేదంటే ప్రాపర్టీస్ని కోల్పోవడము. ఓకే, సో ఎకనామికల్గా అంతా కూడా డిస్టర్బెన్స్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ భూకంపాలు, ఫ్లడ్స్, సో వర్షాలు ఎక్కువగా రావడం హ్యూమన్ యాక్టివిటీస్ అయితే కాదు ఇది. ఓకే, వరదలు రావడము లేకుంటే కరువు రావడము, ఇటువంటివన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్ కిందకు వస్తాయి. A drought is a situation of prolonged shortage of water supply, whether surface water or ground water. ఇక్కడ డ్రాట్ అంటే ఏంటి అంటే కరువు అనమాట. ఓకే, సో సర్ఫేస్ వాటర్లో కానీ గ్రౌండ్ వాటర్లో కానీ సో చాలా వరకు వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం. అంటే ఎప్పుడైతే వర్షాలు రావో ఆటోమేటిక్గా ల్యాండ్ సర్ఫేస్ వాటర్ తగ్గిపోతుంది, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది. Man-made disasters. These are the consequence of the technological or human hazards. మరి man-made disasters అంటే పేరులోనే ఉంది కాబట్టి హ్యూమన్స్ వల్ల వచ్చేటువంటి డిజాస్టర్స్ అన్నమాట. ఓకే, దెన్ అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీ పరంగా వచ్చేటువంటివి, అలాగే హ్యూమన్ హజార్డ్స్ వల్ల వచ్చేటువంటివి. ప్రివెంటివ్ మెథడ్స్. మరి ఎటువంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి? Preparedness, safety tips can prevent injuries and make the difference in emergency. Having information about disasters, having a plan to move to a safe area in an emergency, having emergency kits in hand, avoiding unnecessary damage and moving to a safe area in your home in the event of an accident cause less loss. ఓకే, సో ముందుగా మనం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి ఎమర్జెన్సీ డిజాస్టర్ వచ్చినా కూడా మనం సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళాలి. అండ్ మన చేతిలో చాలా వరకు ఈ సేఫ్టీ కిట్స్ ఉండేలా చూసుకోవాలి. సో చాలా వరకు ఇటువంటివన్నీ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, డిజాస్టర్స్ గురించి ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకొని సర్టెన్ ప్లాన్స్లో మనం ఉంటామో, దెన్ ఓన్లీ వి విల్ సేఫ్ అన్నమాట. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్. Disaster management is the continuous and comprehensive process of planning, managing and implementing necessary or useful measures to prevent any risk or threat. ఓకే, సో దీన్ని నేను చదవకుండానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను జస్ట్ ఇన్ సింపుల్ వర్డ్స్. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ముందుగా మనం పలానా డిజాస్టర్ గురించి
ప్లానింగ్తో ఉండాలన్నమాట. అంటే ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని, సో అటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, సో ఎటువంటి ప్లాన్స్ వేసుకోవాలి. మేనేజ్మెంట్ అంటే ఇటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం మన దగ్గర ఎటువంటి వస్తువులు ఉండాలి, ఓకే, మనం వాటర్ని బాగా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా అనమాట. అండ్ మన యొక్క ప్రాపర్టీస్ వాటన్నిటిని ఏమైనా ఉంటే సేఫ్టీ ప్లేస్లో ఉంచుకోవాలి. ఈ విధంగా మనం మేనేజ్మెంట్ చేసుకొని ఆ డిజాస్టర్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఓకే. అండ్ అదేవిధంగా మనం నిర్మించుకున్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చాలా వరకు పూర్ పీపుల్కి వచ్చేసి చాలా ల్యాండ్ కానీ లేదంటే హౌసెస్ కానీ చాలా ఎలా ఉంటాయంటే ఓల్డ్ హౌసెస్ ఈ విధంగా ఉంటాయి. సో ఇటువంటి ఇంట్లో ఉండకూడదు అనమాట. వరదలు వచ్చినప్పుడు లేదంటే భూకంపాలు వచ్చినప్పుడు ఎక్కడైతే కెపాసిటీ అంటే ఎక్కువ జనాల్ని తట్టుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బిల్డింగ్స్లోకి వెళ్ళడము, ఓకే, లేదంటే సేఫ్టీ ఏరియాలోకి వెళ్ళడం, ఈ విధంగా మనం ముందుగానే జాగ్రత్తలు చూసుకోవాలి. సో ఇటువంటి స్టెప్స్ అన్నిటిని మనం ఫాలో అయినట్టయితే దెన్ ఓన్లీ వీ విల్ గెట్ సేఫ్టీ లైఫ్ అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్లో మనం డిజాస్టర్ గురించి ఎస్టిమేట్ చేసుకొని డిఫరెంట్ ప్లానింగ్స్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల అండ్ అటువంటి సిచ్యువేషన్స్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మనం సేఫ్ అవుతాము. దీనంతటినే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాము. అండ్ అదేవిధంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మన ఇండియన్లో మెయిన్గా దేనికి అంటే పీపుల్ యొక్క అంటే పీపుల్ కోసం వాళ్ళ యొక్క నివసిస్తూ ఉంటారు కదా. సో పలానా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హౌసెస్ అవన్నీ కూడా పడిపోవడం జరుగుతుంటుంది. ఓకే, అటువంటి వాళ్ళకు ఈ న్యాచురల్ డిజాస్టర్ మన ఇండియాలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని రిలీఫ్స్ అలాగే రీహాబిలేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి ఎవరికైతే ఇల్లులు లేదంటే వాళ్ళ యొక్క ప్రాపర్టీని కోల్పోయి ఉంటారో వాళ్ళకు. అండ్ నెక్స్ట్ 10th ప్లాన్. సో 10th ప్లాన్ అంటే ఏంటంటే ఫస్ట్ టైము డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, సో 10th 5-year ప్లాన్లో, ఓకే, 10th 5-year ప్లాన్లో డెవలప్మెంట్ ఇష్యూ ఏ విధంగా ఉందో మనకు తెలుపుతున్నాయి. మరి ఈ 10th ప్లాన్లో ఏంటి అంటే ముందుగా డిజాస్టర్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి, అండ్ నెక్స్ట్ ఎటువంటి ప్లాన్స్ని మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి మనకు ఈ 10th ప్లాన్ చెప్తుందన్నమాట. మరి అదేవిధంగా న్యాచురల్గాను అలాగే హ్యూమన్ ఎన్విరాన్మెంట్ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉండడానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ మెజర్స్ ఏంటో కూడా మనకు తెలుస్తుంది. సో అందుకని చెప్పి మనం ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ గురించి అలాగే ఎన్విరాన్మెంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి మేనేజ్మెంట్ గురించి కూడా మనం తెలుసుకునేటువంటి అవసరం ఉంది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లియర్ దెమ్.